మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బలహీన వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల నుంచి తెలుగుదేశం పార్టీకి వస్తున్న స్పందన ఏ విధంగా ఉందంటే గత చాలా సంవత్సరాలుగా వీళ్ళంతా ఎన్నో బాధలు పడినారు. పొరపాటున పోయినసారి ఒక్క ఛాన్స్ అనేసరికి వాళ్ళు ఓటు హక్కును ఏ విధంగా ఉపయోగించుకొని ఎంత పొరపాటు చేశారనేది వాళ్ళల్లో తీవ్రమైన పశ్చాత్తాపం ఉంది. వాళ్ళు ఈరోజు భారీగా ఒకరిని చూసి ఒకరు ఈ మాదిర తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే విధానం చూస్తూ ఉంటే వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత సోదరులకు వాళ్ళు పడతా ఉండే సమస్యల మీద ఇప్పుడుండే అవగాహన ప్రకారంగా పవర్ లూమ్స్తో పోటీ పడే పరిస్థితి లేక హ్యాండ్లూమ్స్ పరిశ్రమ చితికిపోతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిఎస్టీలో కొంత తగ్గింపు కల్పించాలని చెప్పి చేనేత సోదరులు నాతో కలిసి మాట్లాడడం జరిగింది. దాని మీద మేము దృష్టి పెట్టి చేనేత సోదరులకు మేలు చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. మొట్టమొదటి 200 యూనిట్లు 300 యూనిట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇచ్చినారు చేనేత సోదరులకు. అది మీరు గుర్తు పెట్టుకోవాలా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పూర్తిగా తొలగించింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం బలహీన వర్గాల పక్షపాతి. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మళ్ళీ ఆ విధానాన్ని పునరుద్ధరింపజేసేదానికి నేను మీ అందరికీ తోడుగా ఉండి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మాటిస్తున్నాను. ఇక్కడ ఎప్పుడో చాలా కాలం కిందట ఇండ్ల పట్టాలు ఇచ్చి వీళ్ళంతా సోదరులంతా ఇక్కడ సెటిల్ అయిపోయినారు. దీన్ని వీళ్లకు సర్వ హక్కులు ఇచ్చేదానికి ఈ రోజు వరకు వీలు కాలే. వాటి మీద ఒక్కొక్క ఇంటి ఓనర్ నుంచి 10,000 రూపాయలు ప్రభుత్వం చలానా కట్టించుకొని వాళ్లకు సర్వ హక్కులు ఇస్తే వాళ్ళు పిల్లలను చదివించుకోవడానికి కానీ బ్యాంకుల్లో గ్యారంటీగా పెట్టుకునేదానికి కానీ లావాదేవీలు జరుపుకునేదానికి కానీ వాళ్లకు వీలవుతుంది. ఆ సమస్య అపరిష్కృతంగా గత చాలా సంవత్సరాలుగా అలాగే ఉండిపోయింది. కొన్ని కోట్లాది రూపాయల జీవనాలతో ప్రజలతో ముడిపడిన వాళ్ళ సమస్య ఇది. ఈసారి ఆలస్యం కాకుండా దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చేనేత సోదరులందరికీ పూర్తి లబ్ధి చేకూర్చే విధంగా దాని మీద మేము పాజిటివ్గా నిర్ణయం తీసుకొని వీళ్ళందరికీ సహాయం ఆ విధంగా ప్రభుత్వం నుంచి చేయూతను అందించి వాళ్ళందరి గుండెల్లో నేను స్థానం సంపాదించుకోవాలని, తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా వీళ్ళ మనసుల్లో నిలిచిపోయే విధంగా కృషి చేస్తానని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో అందరికీ అర్థమవుతుంది. సో చాలా అరాచకాలు, ఇసుక కానీ లిక్కర్ కానీ ప్రతి ఒక్కటి అరాచకాలు. నిన్నగాక మొన్న మనం భూ చట్టం ఒకటి చూసాము, అది అమల్లో చేస్తున్నారు తొందరలో. ఇప్పుడు ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కొన్ని నియోజకవర్గాలు తీసుకున్నారు. అది కానీ వచ్చిందంటే మన భూమి మన చేతిలో ఉండకుండా మొత్తం అంతా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. మన రాజంపేట నియోజకవర్గంలో సుభాష్ సుబ్రహ్మణ్యం గారు, అలాగే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు బీజేపీ తరఫున, మన సుభాష్ సుబ్రహ్మణ్యం గారు టీడీపీ తరఫున నిలబడుతున్నారు. వాళ్ళ ఇద్దరు అభ్యర్థులని ఎన్డీఏ కూటమి తరఫున ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాము. బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు, ముస్లింగా మైనార్టీలు, ఓసీలు, బీసీలు ప్రతి ఒక్కరు వేసి అఖండ మెజార్టీతో గెలిస్తేనే మనకి రేపు రాబోయే కాలంలో మనం మంచి దొరుకుతుంది. లేకపోతే మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటామని ప్రతి ఒక్కరు కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో బడుగు బలహీన వర్గాలకు చేయూతను అందించే విధంగాను, అలాగే రాష్ట్రంలో సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలి అన్న నినాదంతో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలి, అలాగే బాబు రావాలి, జాబు కావాలి అనే నినాదంతో కూడా ప్రజలు మేమేకమై వారిగే స్పష్టంగా తెలుగుదేశానికి పట్టం కడుతున్నారు. ముఖ్యంగా మన రాజంపేట అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే సుగాసి బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే విధంగా ప్రజలు కానీ అనుకూలంగా ఓటు వేసి ఓటు బ్యాంకును కూడా వీళ్ళిద్దరికీ ఉపయోగించుకుంటే రాబోయే చరిత్రలో ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతుకుదీరు కోసం వెతుక్కోకుండా మన రాష్ట్రంలోనే బ్రతికే విధంగా సూచనలు కనిపిస్తాయి.
అలాగే పేరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కానీ అక్రమాలు కానీ అధిక ధరలు కూడా నిందించే స్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు లేరని, ఆయన ఒక కీలుబొమ్మగా అధికార నాయకుల చేతిలో పక్కన నాయకుల చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి ప్రభుత్వాన్ని జీవితంలో కానీ మరెప్పుడు కానీ చూడలేదు, చూడబోలేదు, చూడరాలేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు నిర్ద్వందంగా ప్రభుత్వాన్ని వైదొలిగించి ఓటు వేసి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అలాగే ఎన్డీఏ అభ్యర్థులైనటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, శివగాసి బాలసుబ్రహ్మణ్యం గారిని గెలిపించాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.